రాడ్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్ స్టార్ హీరోస్ పార్ట్ 2. సో లాస్ట్ వీడియోలో పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 చేస్తా అన్నా కదా. నేను ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి ఇన్ని వ్యూస్ అయితే ఉన్నాయి. పర్లేదు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 హిట్ అవ్వకపోయినా పార్ట్ 2 తీస్తున్నట్టు, మీరు కూడా ఇండియన్ 1 చూడకుండా ఇండియన్ 2 చూస్తున్నట్టు ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో కూడా చూసేయండి. ఆల్రెడీ చూసుంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి. నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు అసలు ఈ కేటగిరీలోకి ఒక మూవీ వెళ్ళిందంటేనే ఆ మూవీస్ లో ఖచ్చితంగా ఈ రాడ్, రొట్ట, క్రింజ్, లాగ్, సెన్స్లెస్, ఇల్లాజికల్ ఇవన్నీ ఒకే మూవీలో ఉండటమైనా లేదంటే వీటిలో ఏదో ఒక దానికి బాగా సంబంధం కుదుర్చుకొని ఉంటాయి భయ్యా. అది మ్యాటర్. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒకే విషయం, మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, మీకు ఎలాగో తెలిసిందే కదా, ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఇన్ అవర్ లిస్ట్ లైగర్. మన కొండన్నకి స్టార్డమ్ ఎక్కువ ఉంది, కానీ కెరియర్ లో హిట్ మూవీస్ కంటే రాడ్ మూవీస్ ఎక్కువ ఉన్నాయి భయ్యా. కానీ ఈ రాడ్ మూవీస్ లో ఈ మూవీ ఎందుకు పిక్ చేసుకున్నాం అంటే చెప్తా. ఆ మూవీస్ ఫ్లాప్ అయినప్పుడు విజయ్ దేవరకొండని పర్సనల్ గా ఎవరు ట్రోల్ చేయలేదు, కానీ ఈ మూవీతో విజయ్ దేవరకొండ మీద కూడా నెగిటివిటీ పెరిగిపోయింది భయ్యా. ఇండియా షేక్ అవ్వాలని మన ఆడియన్స్ ని షేక్ ఆడించాడు మన కొండన్న. మరి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లైగర్ రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగితే మన కొండన్న ఇచ్చే రిప్లై ఇది. బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నంబరు. నాకు ఒక డౌట్ భయ్యా, మూవీ రిలీజ్ కి ముందు ఈ మూవీని చూసే ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారా అనిపించింది భయ్యా. మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్న ఈ కేటగిరీస్ లో ఈ మూవీ ఈ కేటగిరీస్ కి చెందింది. అసలు హీరోకి నత్తెందుకు పెట్టారో తెలీదు, మైక్ టైసన్ ఎందుకు పెట్టారో తెలీదు. కొండన్న మైక్ టైసన్ ని కొట్టడం, హీరోకి వాళ్ళ అమ్మతో కాన్వర్జేషన్ అయ్యాక ఐటమ్ సాంగ్ రావటం, ఇలాంటి సెన్స్లెస్ సీన్స్ ని అండ్ రొటీన్ స్టోరీని పెట్టుకొని పూరి జగన్నాథ్ గారికి ఎలా ఈ మూవీ తీయాలనిపించిందో ఏంటో. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ అజ్ఞాతవాసి. జల్సా అత్తారింటి దారేది లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గారి కాంబో అవ్వటం, ఇంకా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతున్నారు, ఇదే లాస్ట్ మూవీ అని అనౌన్స్ చేయడం, ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి భయ్యా. కానీ ఫస్ట్ డే చూసిన ఆడియన్స్ కి కంట్లో కారం కొట్టారనే చెప్పాలి. మనం చెప్పుకున్న కళాఖండాల్లో ఈ మూవీ ఈ కళాఖండాలకి క్లోజ్ గా ఉంటుంది. అసలు స్టోరీయే రొటీన్ అయితే అందులో ఈ క్రింజ్ డైలాగ్స్, క్రింజ్ యాక్టింగ్ పవన్ కళ్యాణ్ గారితో చేయించడం లిటరలీ ఆడియన్స్ కి చిరాకు తెప్పించాయి భయ్యా. మూవీ మొత్తానికి అనిరుద్ధ్ ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజిఎంస్ తప్ప మరి ఏ ఒక్కటి చూడటానికి ఉండదు భయ్యా. 2008లో రిలీజ్ అయిన లార్గో వించ్ అనే హాలీవుడ్ మూవీని అన్అఫీషియల్ గా రీమేక్ చేసి పడేశారు భయ్యా. ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే రొటీన్ స్టోరీ, బ్యాడ్ రైటింగ్, క్రింజ్ సీన్స్, ఫైనల్లీ రాడ్ మూవీ. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ తుఫాన్. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో 50% ఈ మూవీ పేరు తెలిసి ఉంటే అందులో ఈ మూవీని చూడని వాళ్ళే 90% ఉంటారు. అంత పెద్ద కళాఖండం భయ్యా ఈ మూవీ. రామ్ చరణ్ గారు కూడా అనుకుని ఉంటారు అసలు ఈ మూవీ ఎందుకు తీసానని. అనుకోవడం ఏంటి, ఆయన రీసెంట్ గా అన్స్టాపబుల్ షోలో కూడా చెప్పారు భయ్యా. అప్పుడెప్పుడో 1973లో వచ్చిన అమితాబ్ బచ్చన్ గారి జంజీర్ మూవీ రీమేక్ భయ్యా ఇది. రామ్ చరణ్ గారి ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీనే డిజాస్టర్ అయ్యింది భయ్యా. అంతేకాదు బాలీవుడ్ మీడియా మొత్తం రామ్ చరణ్ గారిని వుడెన్ ఫేస్ అని, ఎక్స్ప్రెషన్స్ ఏవి సరిగ్గా రావట్లేదని, స్టార్ హీరో కిడ్ అయితే ఇలానే ఛాన్సెస్ ఇచ్చేస్తారని దారుణంగా ట్రోల్ చేశారు భయ్యా. ఆ నెక్స్ట్ రామ్ చరణ్ గారు కూడా రంగస్థలం అండ్ RRR మూవీస్ తో గట్టి సమాధానమే ఇచ్చారు. అది వేరే విషయం. అవునట్టు ఈ మూవీ ఈ కేటగిరీస్ కి చెందింది. ఇంక ఈ మూవీ గురించి ఇంతకంటే మాట్లాడుకోలేం గానీ ఇక్కడతో వదిలేద్దాం భయ్యా. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ ఆదిపురుష్. అసలు 600 కోట్ల బడ్జెట్, రామాయణం బ్యాక్ డ్రాప్, అది ప్రభాస్ గారితో అనగానే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి వెళ్ళిపోయాయి భయ్యా. కట్ చేస్తే ప్రభాస్ గారి కెరియర్ లోనే వరస్ట్ మూవీ అయ్యింది. అండ్ దీనితో ప్రభాస్ గారి మీద కూడా పర్సనల్ గా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు బాలీవుడ్ డైరెక్టర్ తోనే మూవీ చేయడం ఒక రిస్క్ అంటే ప్రభాస్ గారు ఏకంగా బాలీవుడ్ లో మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ అయిన ఓం రావుత్ తో కొలాబ్ అయ్యి తప్పు చేశారు భయ్యా. ఈ మూవీ పర్టికులర్ గా ఈ కేటగిరీస్ కి బాగా సంబంధం కుదుర్చుకొని ఉంటది భయ్యా. ప్రభాస్ గారి బాడీకి విఎఫ్ఎక్స్ పెట్టడం ఒక దారుణం అంటే అసలు ఇలాంటి లుక్స్ తో ప్రభాస్ గారిని చూపించి ఫ్యాన్స్ కి కూడా డిసప్పాయింట్ చేశారు భయ్యా. ఆగండి, ఇంతటితో అయిపోలేదు. మూవీ రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ మీడియా మొత్తం ప్రభాస్ గారిని ట్రోల్ చేయడం,
రామాయణం అని చెప్పి ఇంకేదో తీశారని కోర్టులో కేసులు లాంటివి ఏవేవో జరిగాయి భయ్యా. ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే హనుమంతుడి గురించి ఒక సీటు ఉంచమంటే మన ఆడియన్స్ సీరియస్ గా తీసుకొని థియేటర్ మొత్తం ఖాళీగా ఉంచారు భయ్యా. అండ్ ఫైనల్లీ వరుడు అల్లు అర్జున్ గారి కెరియర్ లో అప్పటికి ఫ్లాప్స్ ఉన్నా అవి చూడగలిగేలానే ఉంటాయి భయ్యా. కానీ ఈ మూవీ కనీసం ఒక్కసారి చూడటానికి కూడా చిరాకు తెప్పిస్తుంది భయ్యా. మనం చెప్పుకున్న కేటగిరీస్ లో ఈ మూవీ ఈ కేటగిరీస్ కి చెందింది. అసలు మూవీని ప్రమోట్ చేయడమే చాలా బ్యాడ్ వేలో ప్రమోట్ చేశారు భయ్యా. ఈ మూవీకి మెయిన్ గా హీరో తర్వాత ఉండాల్సింది హీరోయినే. అయితే ఆ హీరోయిన్ ఫేస్ రివీల్ చేయకుండా పోస్టర్స్ లో జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి చూపించటం, క్లోజ్అప్ షాట్స్ లో చూపించడం లాంటివి చేసి ఆడియన్స్ లో ఒక క్వశ్చన్ మార్క్ ని క్రియేట్ చేశారు. హీరోయిన్ ఎవరు, ఆమె ఎలా ఉంటుంది, కొత్త హీరోయినా లేకపోతే పాత హీరోయినేనా అని జనాలు థియేటర్ కి వెళ్లి చూస్తే హీరోయిన్ ని చూసాక వాళ్ళు ఇచ్చిన హైప్ కి చూసిన హీరోయిన్ కి ఏ మాత్రం సెట్ అవ్వలేదు భయ్యా. ఏంటి ఒక్క హీరోయిన్ వల్ల ఎంత డ్యామేజ్ జరిగిందా అంటే కాదు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అంత పెద్ద స్టోరీ ఏం కాదు భయ్యా, రొటీన్ స్టోరీయే. హీరోకి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ విలన్ కి హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది అంతే. ఈ రొటీన్ స్టోరీ ఒక ప్రాబ్లం అయితే మూవీ మొత్తం లాగ్ మోడ్ లోనే ఉంటుంది భయ్యా. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ ఫైట్ అయితే బ్యాడ్ విఎఫ్ఎక్స్ తో ఇల్లాజికల్ ఫైట్ లో అనిపిస్తుంది. సో ఇవి భయ్యా మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కెరియర్ లో ఉన్న రాడ్ మూవీస్. ఇదైతే పార్ట్ 2, పార్ట్ 1 ఇంకా బాగుంటుంది, ఒకసారి చూడకపోతే చూసేయండి. ఇంకా నేను ఏ మూవీ అయినా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ క్రీడా. థ్యాంక్ యూ.